హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మంచి సీనరీస్ ఉన్నటువంటి జర్నీ అనేది షేర్ చేస్తూ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా, టెన్షన్స్ ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, అందులో మన రోల్ ఎంతవరకు ప్లే చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇదైతే అందరి గొడవ నాకు తెలియదండి. నేనైతే ఇలానే ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. నాకు అదే చాలా బాగా సక్సెస్ అయ్యింది అనిపించింది. సో నేను ఈ వీడియో ద్వారా మీకు అవి చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనం అసలు మిడిల్ క్లాసా, పూరా, లేకపోతే రిచ్చా ఇలా డిసైడ్ చేసేది ఓన్లీ మనకు ఉండేటటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, మనకు వచ్చే ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా సరే డబ్బు. సో మనం దానికి చాలా పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి. మన ఇన్కమ్ ఎంత వస్తుంది, మంత్ వైజ్ మన ఖర్చులు ఎలా ఉంటున్నాయి, సో మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాము, లేదంటే మనం ఎంత అప్పు చేస్తున్నాము అనేది ఆ క్యాలిక్యులేషన్ అనేది ఒక్క మాట మీద ఉండి, ఒక్క తాటి మీద నిలబడ్డట్టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి డిస్కషన్ చేసుకుని ఒక ప్లాన్ అనేది వేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ కాదండి, 1/3 ప్రాబ్లమ్స్ అనేది అక్కడే షార్ట్ అవుట్ అయిపోతాయి. ఖచ్చితంగా కావాలంటే ఒకసారి మీరు వేసుకుని చూడండి. ఖచ్చితంగా మీకు ఇంకా ఒక 75% ప్రాబ్లమ్స్ అనేది అక్కడే షార్ట్ అవుట్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా మనకేంటంటే వైఫ్కి తెలియకుండా మన పర్సనల్ ఖర్చులు, లేకపోతే హస్బెండ్ మనకి ఏదైనా ఇంట్లో ఖర్చులకి ఇచ్చినప్పుడు అందులో మనం కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేయకుండా మన పర్సనల్గా మనకి ఖర్చులు కానీ ఇలా పెట్టుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా మనం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తామండి. అలా కాకుండా మన ఇన్కమ్ ఎంత వచ్చింది, సో మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, మనం ఎంత సేవ్ చేసుకోవాలి అనేది ఇద్దరిది ఒకటే మాట మాత్రమే ఉండాలండి. మీరు ఏ క్లాస్ అయినా కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ మాట ఇద్దరిది కలిపి ఒక్కటే మాట కింద ఉన్న వాళ్ళని ఏ ఫ్యామిలీనైనా చూడండి, వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చాలా హుందాగా గౌరవంగానే కనిపిస్తారు. ఎందుకు అంటే కనుక అది ఆ యొక్క డెసిషన్స్ అనేది, దాని యొక్క రిజల్ట్ అనేది అలానే ఉంటుందండి. నేను చాలామందిని చూశాను. సో అది చాలా సక్సెస్ఫుల్ ఫార్ములా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో ఏం చెయ్యాలన్నా సరే, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే ఇద్దరు డిస్కషన్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ ఏదో ఒక్కటే డిసైడ్ అవ్వాలి తప్ప నీ దారి నీదే, నా దారి నాదే, నీ ఇష్టం నీదే, నా ఇష్టం నాదే అని మాత్రం ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదండి. ఇద్దరు సంపాదిస్తున్నా సరే, లేకపోతే ఒకళ్ళు సంపాదించి ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నా సరే, ఎలా ఉన్నా సరే ముందు ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుని వచ్చినటువంటి ఇన్కమ్ అనేది నాది నీది అని కాకుండా మనది అని డెసిషన్స్ తీసుకుని ఆ ఇన్కమ్ని కనుక మనం ప్రాపర్ వేలో కనుక ప్లానింగ్ వేసుకున్నాము అంటే కనుక ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఇంకా ఏంటంటే కనుక మనం ఉండేది ఓన్ హౌస్ అనుకోండి, అసలు గొడవే లేదు. ఒకవేళ రెంటెడ్ హౌస్ అనుకోండి, మనకు వచ్చిన ఇన్కమ్ను బట్టి మాత్రమే మనం రెంటెడ్ హౌస్ తీసుకోవాలి తప్ప మన ఫ్రెండ్స్ ఏదో పెద్ద ఇల్లులు తీసుకున్నారనో, లేకపోతే మన రిలేటివ్స్ ఏదో పెద్ద ఇళ్ళల్లో ఉంటున్నారనో, లేకపోతే ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమనుకుంటారోనో ఇలాంటివి మాత్రం ఎప్పుడో దృష్టిలో పెట్టుకుని రెంటెడ్ హౌస్లు అనేది తీసుకోకూడదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందిని చూశాను, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానీ వాళ్ళు ఉండేటువంటి హౌస్కి కానీ అసలు సంబంధం ఉండదన్నమాట. అలా కాకుండా మీ కంఫర్టబిలిటీని బట్టి ఎవ్రీ మంత్ వచ్చేటప్పటికి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఇలా తీసి అలా మనం రెంట్ని పే చేసేసేలాగా ప్లానింగ్ చేసుకునేలాగా హౌస్ అనేది తీసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా రెంట్ హౌస్ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ మనకి ఏదైనా మనం ఆటోలు దిగిన వెంటనే లేదా బస్సు దిగిన వెంటనే మనం వెంటనే వాకబుల్ డిస్టెన్స్లో మనం వెళ్ళడానికి ఉందా లేదా, లేదా మనకు సేఫా కాదా, లేకపోతే వాటర్ మనకు దగ్గరలో ఉందా లేదా, లేకపోతే మనకి అన్ని గ్రాసరీస్ కానీ మినిమం నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకంతా వాకబుల్గా ఉందా, ఇలాంటివి చూసుకుని మనం హౌస్ అనేది మనం తీసుకోవాలి తప్ప మన స్తోమతకి మించో, లేకపోతే మన పరిస్థితికి మించో ఇల్లు బాగుందనో, లేకపోతే చుట్టాల పట్టాలు ఏమనుకుంటారనో మాత్రం అస్సలు రెంట్ హౌస్కి మాత్రం వెళ్ళకూడదండి. సో మన బడ్జెట్లో ఇదైతే మనం ఎవ్రీ మంత్ కళ్ళు మూసుకుని ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మనం తీసి పక్కన పెట్టేయగలం అనుకున్నంత బడ్జెట్లో ఏ హౌస్ వస్తే ఆ హౌస్ అనేది ముందు మనం తీసుకోవాలి. సో ఎక్కడైనా సరేనండి, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ నేను చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నానండి. రెంట్ హౌస్ అనేది ఎంత పెద్దగా ఉంటే మన ఇంట్లో అంత వేస్ట్ ఫర్నిచర్ అనేది కూడా పెరిగిపోతుందండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకుని అలా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి
తప్పకుండా ఉండవలసింది ఏంటంటే ఫుడ్ కదండి. సో గ్రాసరీస్ ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అందరికీ మంత్ అంతా సరిపోయే అంత తెచ్చుకునే అంత ఇది ఉండకపోవచ్చు కాబట్టి మన ఇన్కమ్ని బట్టి మనం పర్ మంత్ గ్రాసరీకి ఎంతైతే పెట్టగలమో అది పక్కన పెట్టుకుని మనం దాన్ని బట్టి ఆ గ్రాసరీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొంతమంది ఏంటంటే ఎవ్రీడే ఏ రోజు ఆ రోజే మనం ఎలాగ ఖర్చు పెట్టుకోవాలన్నట్టు చూస్తారు కదా, అలా కాకుండా కనీసం ఒక వీక్ అంతా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారనుకోండి, అంటే పొద్దుట లేచిన వెంటనే ఏం చేయాలి అన్న టెన్షన్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోవాలి. మనకి ఇవాళ రేపట్లో షాపింగ్ అనేది ఎవ్రీ మంత్ అదొక కామన్ ఫ్యాక్టర్ లాగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. నిజానికి షాపింగ్ అనేది అసలు మన లిస్ట్లో ఉండకపోవడమే చాలా 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 బెటర్ అండి. నాకు తెలిసి ఆ లిస్ట్లో మనం స్కూల్కి సంబంధించి పిల్లల స్కూల్కి సంబంధించి పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకు అంటే కనుక మనం ఏం చేస్తాము అంటే ఒకవేళ సెకండ్ హాఫ్ థర్డ్ టర్మ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏంటి ఇంకా 1 మంత్ ఉంది కదా అప్పుడు చూద్దాంలే అని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాటిని కొంచెం అనవసరంగానే మనం ఖర్చు పెడుతూ ఉంటాం. ఇప్పుడు లేనిది అప్పుడు మాత్రం ఎలా వచ్చేస్తుంది చెప్పండి. సో అలా కాకుండా ఇప్పటి నుంచి అప్పటికి కొంచెమైనా సేవ్ చేసామంటే ఆ రోజు వచ్చేసరికి మనం అసలు టెన్షన్ పడక్కర్లేదండి. ఎందుకంటే మన లైఫ్ టెన్షన్ తోటి ఏదో అందరూ ఏదో చెప్తారు కదా, అందరూ పిండి కొట్టుకుంటున్నారు అని చెప్పి కోతి నెత్తి కొట్టుకుంది అని చెప్తారు కదా, అలాగా అందరిలో గుంపులో గోవింద కింద మనం ఉండే కంటే కూడా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే మన సేఫ్ సైడ్ మన ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ షాపింగ్ కాన్సెప్ట్ అనేది తీసేసి కొంచెమైనా కనుక మనం ఈ ఫీజుల కోసం ఇలాంటి ఎమర్జెన్సీ వాటి కోసం ఒక ప్లాన్ లాగా వేసుకుని దాన్ని కొంచెం పక్కన పెట్టుకున్నాము అంటే మాత్రం మనం ఆ సమయం వచ్చేటప్పటికి ఇబ్బంది పడకుండా ఉంటామండి. అసలు ముందు మనం హ్యాపీగా ఉండాలి అంటే టెన్షన్స్ లేకుండా ఉండాలి అంటే రోజు గడవడానికి కావాల్సిన వాటిని మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ చెప్తున్నానండి నేను. ఇవన్నీ ఒకసారి కనుక మనకి ఎప్పటికప్పుడు ప్లానింగ్గా తీసుకున్నాం అనుకోండి, అసలు టెన్షన్స్ అనేదే ఉండదన్నమాట. మన లైఫ్ని మనం ప్రశాంతంగా గడుపుకుంటూ మన ఫ్యామిలీని ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి అంటే మాత్రం మన దృష్టి ఎప్పుడూ కూడా మన ఇన్కమ్ మీద మన ఖర్చు మీద మాత్రమే ఉండాలండి. చాలామంది చెప్తూ ఉంటారు డబ్బు లేకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది, డబ్బు లేకపోయినా పర్లేదు, చెట్టు కింద ఉండైనా ఉండొచ్చని. లేదండి, ఇవాళ రేపు ఎప్పుడైనా సరే డబ్బు 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 అలానే డబ్బు వెనకాల పరిగెత్తమని కాదు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అవసరమైంది డబ్బే. కాబట్టి డబ్బుని ఎప్పుడు కూడా గౌరవంగానే చూడాలి. దాన్ని మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా పవర్ఫుల్ వెపన్స్ అనేది మనం ఎంత జాగ్రత్తగా చూస్తామో మనీని కూడా అంతే జాగ్రత్తగా మనం చూడాలండి. ఎందుకు అంటే లాస్ట్ 11 ఇయర్స్, నా మ్యారేజ్ 11 ఇయర్స్ అయింది. 11 ఇయర్స్ నుంచి కూడా నేను అదే ఫాలో అయ్యాను. ఏ ఒక్కరోజు కూడా నేను అయ్యో ఈరోజు నేను మనీ కోసం స్ట్రగుల్ ఫేస్ చేశానన్న రోజు ఒక్కరోజు కూడా లేదండి. ఒక్కసారి మీరు ఒకటే మాట మీద ఉండి ప్లాన్ చేసుకుని ప్రతి రూపాయికి పుస్తకం మీద లెక్క అనేది కనుక కంపల్సరీగా ఉండాలండి. ఈవినింగ్ అయ్యేసరికి మీకు మీ హస్బెండ్ ఏం ఖర్చు పెట్టినా మీరు ఏం ఖర్చు పెట్టినా ఖచ్చితంగా బుక్లో ఒక లెక్క అనేది ఉండాలి. ఆ లెక్క అనేది ఇద్దరు కలిసి కంబైన్డ్గా చేసుకునేది అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ యొక్క మార్పు అనేది తెలుసుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఈ నేను బడ్జెట్ ప్లానింగ్ అనేది చెప్పాను కదండి. సో మనం ఎంత మిడిల్ క్లాస్ అయినా ఎక్కడున్నా సరే మనం చాలా హ్యాపీగా, ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా మనం లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.